జానపదం పాడని వారు లేరు. ఈరోజు మన ఛానల్లో రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. అటువంటి కోవకు చెందుతారు నల్లబోతుల రాజశేఖర్ గారు. దేశమంత మీ జయంతి గొప్పగా జరిపిస్తారు, వేషాలేసి మరి జై భీమని అంటారు, వేషాలేసి మరి జై భీమని అంటారు. ఈ సాంగ్ తర్వాత మిగతా ఏ సెమినార్ జరిగినా అద్భుతమైన పాట పాడారు మీరు, చాలా మంచి పాట. అయితే ఇక్కడ మీరు పుట్టి పెరిగింది, మీ పరిచయం ఒక్కసారి. జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం. అసలు మీ కుటుంబం ఎంత? 12 ఒక్క చెల్లి మాత్రం పుట్టిన ఒక గంట చనిపోయింది. నా కొడుకులు ఉంటారు వాళ్ళు కావద్దు. అంత ఇబ్బంది పడ్డ పరిస్థితులు అన్నట్టు. ఏప్రిల్ 14 వచ్చిందంటే దేశమంతా ఒక పండగ వాతావరణం. గుర్తించే నాయకులు అంటూ ఎవరు ఉంటారు, కానీ చాలామంది అంటే ఒక 80% అంబేద్కర్ గారిని మర్చిపోయిన 20% ఆయన ఆశయాలను, ఆయన హక్కులను, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని, దాని గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నాం. నాకు జరిగిన నష్టం అంతా ఇంత ఉండొచ్చు, కానీ నాలెడ్జ్ బాగా సంపాదిస్తాను. సినిమా పాటలన్నీ వాడేసిన, ఏవి పాడాలో అర్థం కాక తెలుగు సినిమా పాటలన్నీ పడితే అన్ని వాడిన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా నన్ను రాజశేఖర్ అనడం వదిలిపెట్టేసి సత్యం కొత్త పేరు వచ్చి పడ్డది. అయితే యువత అంతా కూడా డ్రగ్స్ బానిస అయిపోతారు, మందుకు బానిస అయిపోతారు. చివరికి ఎటువైపు పోతారో యువత అని తెలుస్తుంది. చివరిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచర్గా మీరు ఇచ్చే సందేశం. 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో చెడు అలవాట్లకు లోను కాకుండా డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకుంటూ వాటిలో నుంచి వచ్చే మత్తును ఎంజాయ్ చేస్తూ ఖచ్చితంగా చెప్పగలుగుతా, నీతో పాటు నడవడానికి ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి వస్తారు. అది ఎవడో చేస్తారు కాదు, నీ నుండే మొదలు కావాలని చెప్పి, మారాలని చెప్పి ఆశిస్తూ. ఉన్నన్ని రోజులు గొప్పగా బతికే గుణమే